వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు దాడిలో పాల్గొన్న 46 మందిని గుర్తించి వారిలో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక పోలీసుల అరెస్టులు ఖండించారు బీఆర్ఎస్ నేతలు. లగచర్లలో తమపై దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డికి పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. మాజీ మంత్రులు జూబ్లీహిల్స్ నివాసంలో నరేందర్ రెడ్డి తల్లి సతీమణులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకుముందు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని ట్వీట్ చేశారు కేటీఆర్. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ పై నెట్టే కుట్ర చేస్తున్నారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏ పేద రైతులనైతే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందో వారి కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం. ఒక నరేందర్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఆ పేద రైతులకు కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం. ఎవరు అడ్డుకుంటారో, ఎందుకు అడ్డుకుంటారో, ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది. జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం. ఈ అంశాన్ని వదిలిపెట్టం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎక్స్లో పోస్టు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు హరీష్. వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15,000 రూపాయల రైతు బంధు రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. రైతులు రోడ్ల మీదకి వచ్చి మా పత్తికి మద్దతు ధర వస్తలేదని ధర్నాలు చేస్తున్నారు. వడ్లకు మద్దతు ధర వస్తలేదు, రైస్ మిల్లోళ్ళు దించుకుంటలేరని ధర్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల 4 కిలోలు 5 కిలోలు తరుగు తీసేస్తున్నారు. 5 కిలోలు తరుగు తీస్తున్నారు, 4 కిలోలు తరుగు తీసేస్తున్నారు. రైస్ మిల్లుకు పోయినాక కటింగులు పెడతా ఉన్నారు. ఆనాడు తరుగుని ఎగిరిన రేవంత్ రెడ్డి ఇవాళ క్వింటల్కు 5 కిలోలు తరుగు తీసినా నోరిప్తలేడు, పెదవులు ఇప్తలేడు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, మహారాష్ట్రాలు తిరుగుడు కాదు, తెలంగాణకు వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరుగు. కలెక్టర్పై దాడి ఘటనతో బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సవిత. అధికారులపై కోపంతో కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు దాడి చేశారన్నారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు సవిత. నిజంగా దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనో ఏదో ఒక రకంగా చేయాలని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నరేందర్ని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే సైలెంట్ అయిపోతారేమని ఆలోచిస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నా ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. దాడిలో పాల్గొన్న 46 మందిని గుర్తించారు పోలీసులు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.